వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్. నాకు ఎపిసోడ్ నెంబర్ తెలియదు కదా. కాబట్టి మనం యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి. ఓకే, పెద్దగా ఇది ఉండొచ్చు, మనం లేవడం అలా అలా అనౌన్స్మెంట్లు అలా అవుతుంది కదా. మీకు డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చెప్పేస్తా, వాళ్ళు డైరెక్ట్గా గేమ్తో స్టార్ట్ చేసేస్తారు. ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ గేమ్ ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్. మీకు తెలిసి ఉంటుంది, తెలియకపోతే నేనేం చేయలేను, చూసి తెచ్చుకోండి. ఓకే ఓకే చిల్ అవుతూ చూడండి. బిగ్ బాస్ బార్బీ బిగ్ బాస్ చేద్దామా? ఏంటో మీ మధ్య టాస్క్ ట్రూత్ ఆర్ డేర్ అనుకుంటా. కరెక్ట్, నెక్లెస్ బార్బీ ట్రూత్ ఆర్ డేర్. ఎలా వేస్ట్ చేసావు? ఇప్పుడు ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఆడతాం. పెన్ లేదు అక్కడ నెత్తుకుంటున్నట్టున్నారు కదా మీరు. ఎస్ బిగ్ బాస్, ఎస్. ఇప్పుడు పెన్ ఉండదు, మీరు డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ మాట్లాడుతున్నారు, అందరు వింటున్నారా? ఎస్ మేడం. ఓకే, ఏంటంటే ఇప్పుడు మీకు డైరెక్ట్ గేమ్ ఏంటంటే ఫస్ట్ ట్రూత్ ఆర్ డేర్. మీకు తెలుసా? ట్రూత్ అంటే నిజాలు చెప్పాలి, క్వశ్చన్ అడిగిన దానికి. డేర్ అంటే వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు, అది చేయాలి. ఓకే, ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ అని ఫస్ట్ షెఫ్ దగ్గర నుంచి అడుగుదాం. షెఫ్, ట్రూత్ ఆర్ డేరా? నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నావు? ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు పనిచేస్తున్నావు? మరి ఎంఆర్పీకి ఎందుకు 10 ఇయర్స్ ఉన్నావు? 2 ఇయర్స్ అప్రెంటిస్ కూడా చేశాను కదా, అది కూడా సర్వీస్ కదా అని కలిపి చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు ఎంఆర్పీ ట్రూత్ ఆర్ డేరా? డేర్. నువ్వు ఇప్పుడు ఫస్ట్ పైకి వెళ్ళి మొత్తం పక్కేసి. సరే బిగ్ బాస్, ఇలాంటి పనులు ఎందుకు ఇచ్చాడు బిగ్ బాస్? ఇక్కడ ఎలా కింద పడుకుంటున్నారు కదా, కాబట్టి ఇక్కడ వేస్తాను బిగ్ బాస్. ఓకే, బిగ్ బాస్ చూశాడు కాబట్టి వెరీ గుడ్. ఇప్పుడు బటర్ఫ్లై బార్బీ ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్. ఓకే, నువ్వు నీ ప్రొఫెషన్ ఏంటి? నా ప్రొఫెషన్ ఏం లేదు, హౌస్ కీపింగ్. ఓకే, హౌస్ కీపింగ్ నీ ప్రొఫెషన్. అంటే నువ్వు బయటికి వెళ్ళాక పనిచేసే ప్రొఫెషన్ హౌస్ కీపింగ్ కాదు. ఇంట్లో అన్ని వస్తువులు చక్కగా పెడతాను, ఇంట్లో మరి బయటికి వెళ్ళాక ప్రొఫెషన్? బయట కూడా అదే చేస్తాను, డిజైనింగ్ చేస్తాను, ఇంటీరియర్ డిజైనింగ్. ఇంటీరియర్ డిజైనింగ్ కొంచెం దాని గురించి డిస్క్రైబ్ చేయవా? కొంతమంది ఆడియన్స్ కి తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బిగ్ బాస్ హౌస్ ఉందనుకో, ఈ హౌస్ లో సోఫా ఎలాంటి కలర్ పెట్టాలి, వాల్స్ కి కలర్ వేయాలి, ఇలాంటివన్నీ డిసైడ్ చేస్తాను. సూపర్. ఇప్పుడు నెక్లెస్ బార్బీ నీకు ట్రూత్ ఆర్ డేరా? డేర్. డేర్. నువ్వు నీ డేర్ ఏంటంటే ఎవరినో ఒకరిని ముగ్గురులో చూస్ చేసుకుని ట్రూత్ ఆర్ డేరా అడుగు. అదే నీ డేర్. నేను షెఫ్ అని నేను ఎంబార్బీని చూస్ చేసుకుంటున్నా. ట్రూత్ ఆర్ డేరా? నువ్వు నీ ప్రొఫెషన్ ఏంటి? నేనా? జిమ్నాస్టిక్స్. నువ్వు ఎన్ని మెడల్స్ సంపాదించావు? 6 మెడల్స్. ఓకే ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ మాట్లాడుతున్నారు. ట్రూత్ ఆర్ డేర్ టాస్క్ అయిపోయింది. ఇంకా మీరు ఈ సామాన్లన్నీ స్టోర్ రూమ్ లో పెట్టేసి మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. అమ్మాయి ఓకే, ఎవరు లాస్ట్ టీచర్ వాళ్ళు పెట్టండి. చెఫ్కే పని అంతా పెట్టారు. ఒకటో దగ్గర నుండి 100 దగ్గర నుండి చెఫే చేస్తాను. నేనే చేయాలి ఇది కూడా. షెఫ్ నువ్వు కూర్చొని చేస్తా. థ్యాంక్ యూ. బిగ్ బాస్. ఓకే, బిగ్ బాస్ వచ్చి తీసుకుంటాడు స్టోర్ రూమ్ లో. వెరీ గుడ్. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. థ్యాంక్ యూ. ఈ మధ్య అందరూ వెళ్తున్నప్పుడు నువ్వు పేరే చెప్తున్నారు. ఓ థ్యాంక్ యూ. నువ్వు కూడా బాగా ఆడుతున్నావు తెలుసా? థ్యాంక్ యూ. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. వాళ్ళిద్దరు చూడు కాంప్లిమెంటరీ చేసుకుంటున్నారు. అసలు ట్రూత్ ఆర్ డేర్లో మనకి నీకు ఇచ్చారు ట్రూత్ ఆర్ డేర్ అని. నువ్వు ట్రూత్
అడుగుతాడే కాకుండా ఇంకోటి ఇవ్వమని అడగచ్చు కదా. నేను ఎందుకు అడుగుతాను? అది నా డేర్. నీ ఇష్టం. ఇప్పుడు ఫైట్ చేద్దాం అనుకుంటున్నావు, ఫైట్ చేసుకో. నేను ఫైట్ చేయడం మొదలెట్లేదు, నువ్వు మొదలెట్టావు. అసలు నువ్వు ఎందుకు అది మానేసావని నేను అడిగాను. నువ్వు అది గట్టి టోన్లో అడిగితే అది ఫైటే కదా. ఏంటో నా మాట ఎవ్వరు విండి ఇంట్లో. నేను ఎందుకు వచ్చాను? నా పొజిషన్లో నేను పడుకుంటా. ఎప్పుడు ఇదే జరుగుతుంది. మన ముగ్గురం వెళ్ళి కొంచెం గార్డెన్ ఏరియాలో ఆడుకుందాం దావండి. షెఫ్ దా. మన ఇద్దరు ఇక్కడ కూర్చుందాము. మనం ఏం ఆడుకుందాం? దాన్ని కూడా పిలుచుంటే బాగుండదు. అట్లీస్ట్ బిగ్ బాస్ ఒక ఆట పేరు చెప్పరా? బిగ్ బాస్ మాట్లాడుతున్నారు. అంతాక్షరి ఆడుకోండి మూవీల పేరుతో. అంతాక్షరి సరే. అట్లాస్ ఆడుకుందాం పోనీ. ATLAS తీసేసి నేను ఆడట్లేదు. నేను అమెరికా చెప్తా, నేను సింగపూర్ చెప్తా, అమెరికా చెప్తా, నేను కొరియా చెప్తా, నేను జపాన్, నేను ఇంకేమో పేర్లు ఉన్నాయి, పొట్టంగీస్ చెప్తా. అన్నీ చెప్పే ముందు వెళ్ళి దాన్ని కూడా చేద్దాం. సరే నేను వెళ్తున్నా. దా ఎంతసేపు పడుకుంటా ఇంకా? ఏ గొడవ జరిగితే పడుకోకూడదా? ఇది బిగ్ బాస్ ఇల్లు. వస్తావా లేకపోతే గుంజుకొని వెళ్ళాలా? వస్తున్నానులే, కూర్చో. నేను పొట్టంగీస్ చెప్పాను. ఎస్తో సింగపూర్ చెప్తా. నేను సింగపూర్. రష్యా. రష్యా. ఏషియా. అట్లాంటిక్ ఓషన్. ఎంత ఏముంది? నేపాల్. బిగ్ బాస్ మాట్లాడుతున్నారు. ఇంకా డిన్నర్ టైం అయింది, మీరు వెళ్ళి డిన్నర్ తినండి. సరే బిగ్ బాస్. డిన్నర్ తిన్నారా? ఓకే వెళ్ళి పడుకుందాం. ఎవరు లేట్గా పడుకోవద్దు. సరే నేను ఈ పైన పడుకుంటాను. నేను నిన్నట్లానే పడుకోవాలి, కానీ పైన మంచిగా ఉంది. నేను ఒక పడుకోను, నేను కింద సోఫాలో పడుకుంటా. సరే నీ ఇష్టం. సోఫాలో నేను పడుకుంటానంటే నంబర్ వాళ్ళు ఏంటో ఈ మధ్య వాళ్ళకి ఫెయిర్, నాకు ఫెయిర్ లేనట్టు అనిపిస్తుంది. అట్లీస్ట్ కింద ఉంటే మాట్లాడేవాడు అయినా ఉండేవాడు. ఏంటో ఎప్పుడు వైల్డ్ కార్డ్ సరే ఇంట్లో వైల్డ్ కార్డు లేరు. ఏమిటో వెళ్ళి పడుకోక తప్ప. ఇప్పుడు అందరూ పడుకున్నారు, మీరు చూసినట్టు. ఇది ఎపిసోడ్ ఓవర్.